బహుశా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇవి తినని వాళ్ళు ఎవరు ఉండట్లేదేమో. దీనిలోనే ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది కాబట్టి ఇది ఇంత బాగా వస్తుందని అస్సలు అనుకోలేదు. కర్రీ అయితే చాలా బాగా వచ్చింది. ఇంతకీ నేనేం వండాను అంటే ఎండ్రోయిలు కోడిగుడ్లు పులుసు పెట్టాను. బట్ ఎప్పటిలాగా గుడ్లు ఉడకబెట్టి కాకుండా ఇలా డిఫరెంట్ స్టైల్లో ట్రై చేశాను. కర్రీ అయితే చాలా బాగా వచ్చింది. ముందుగా ఇది ఎలా వండుకోవాలో చెప్తాను వినండి. కళాయి పెట్టుకుని ముందుగా కడిగి పెట్టుకున్న ఎండ్రాయిలు కొద్దిగా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. లేకపోతే ఎండ్రాయిల్ వాసనకి మనం కర్రీ అస్సలు తినలేము. అదే నూనెలో ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు సన్నగా ముక్కలు కట్ చేసుకుని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు, కారం వేసుకుని బాగా వేయించుకోవాలి. దాంతో పాటు కొద్దిగా వాటర్ వేసుకొని ఎండ్రాయిల్ కూడా వేసుకొని ఉడకబెట్టుకోవాలి. ఇలా అవుతుండగా పక్కనే గుంత పొంగనాలు ప్యాన్ పెట్టుకుని ముందుగా 3 గుడ్లు కొట్టుకుని ఉప్పు, కారం, పసుపు వేసుకుని బాగా బీట్ చేసుకున్నవి ఇలా గొంతు పొంగనాలు వేసుకోవాలి. పక్కనే ఉడుకుతున్న ఎండ్రాయిల్లో చింతపండు పులుసు పోసుకుని ఈ గొంతు పొంగనాలను తీసుకెళ్లి దానిలో వేసేసి ఉడకబెట్టుకోవాలి. అంతే, లాస్ట్ లో కొద్దిగా కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకోవడమే. చూడడానికే చాలా బాగా వచ్చింది. టేస్ట్ అయితే సూపర్ వచ్చింది. ఇంతకీ నేను చెప్పిన ప్రోటీన్ వచ్చేసి గుడ్లండోయ్. మీలో ఎవరైనా గుడ్లు తినవాలంటే కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.